చైనా అన్నంత పని చేసింది. అరుణాచల్ ప్రదేశ్ నెత్తి మీద భారీ వాటర్ బాంబు నిర్మాణాన్ని అఫీషియల్గా చేపట్టేసింది. భారత అభ్యంతరాలను ఏమాత్రం లెక్క చేయకుండా మనపై జలఖడ్గం దూసే కుట్రలను ఆచరణలో పెడుతోంది. ఈ రాకాసి డ్యామ్ ఒక్కసారి పూర్తయితే ఈశాన్య భారతానికి పెనుముప్పు తప్పదని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనా జల కుట్రలకి చెక్ పెట్టడానికి మోడీ సర్కార్ అదే అరుణాచల్ ప్రదేశ్ వేదికగా కౌంటర్ స్ట్రాటజీలు షురూ చేసింది. ఇంతకు బ్రహ్మపుత్ర నదిపైన చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్ సీక్రెట్స్ ఏంటి? భారత ఈశాన్య రాష్ట్రాలకి ఈ డ్యామ్ నుంచి నిజంగా ముప్పు తప్పదా? చైనా జలకుట్రలకు అదే అరుణాచల్ ప్రదేశ్లో భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? వాచ్ దిస్. బ్రహ్మపుత్ర నదిపై మొదలైన చైనీస్ మెగా డ్యామ్ నిర్మాణం. కౌంటర్ ప్రాజెక్టులపై భారత్ ఫోకస్, అరుణాచల్లో డ్యామ్. జలయుద్ధంలో చైనాకు చెక్ పెట్టే భారత్ స్ట్రాటజీలు ఏంటి? భవిష్యత్ యుద్ధాలన్నీ గుక్కెడు నీళ్ల కోసమే. మన కాలజ్ఞాని బ్రహ్మం గారు అప్పుడెప్పుడో చెప్పిన మాట ఏది. కానీ సరిహద్దుల్లో డ్రాగన్ యాక్షన్ చూస్తుంటే మాత్రం ఆ సమయం వచ్చేసిందా అన్న అనుమానాలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీనికి కారణం బార్డర్లో డర్టీ డ్రాగన్ ఆడుతున్న డెడ్లీ గేమే. నిన్న మొన్నటి వరకు సైనిక పరంగా మన దేశాన్ని ఢీకొట్టేందుకు అవసరమైన నిర్మాణాలు చేపడుతూ వచ్చిన బీజింగ్ ఇప్పుడు యాక్షన్ మార్చింది. ఎప్పటినుంచో చెబుతూ వస్తున్న మెగా డ్యామ్ నిర్మాణాన్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అరుణాచల్ ప్రదేశ్తో పాటు బంగ్లాదేశ్లోనూ జల విలయం తప్పదు. బీజింగ్ వ్యూహం కూడా భారత్లో విధ్వంసం సృష్టించాలన్నదే. అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలో కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే టిబెట్లోని గ్రేట్ యూ బెండ్ దగ్గర ప్రపంచంలోని అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ను చైనా నిర్మిస్తుంది. ఈ పనులు శరవేగంగా సాగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజా శాటిలైట్ ఫోటోల ప్రకారం గత కొన్ని నెలలుగా ఇక్కడ నిర్మాణ పనులు మునుపెన్నడూ లేని విధంగా వేగంగా జరుగుతున్నాయి. టిబెట్లో పుట్టే యార్లంగ్ జాంగ్పో నదినే భారత్లో బ్రహ్మపుత్రగా పిలుస్తారు. ఈ నది భారత భూభాగంలోకి అరుణాచల్ ప్రదేశ్ ద్వారా ప్రవేశించి సియాంగ్ నదిగా మారుతుంది. తర్వాత అసోంలోకి ఎంట్రీ ఇచ్చి బ్రహ్మపుత్రగా మారుతుంది. ఈ నది టిబెట్ నుంచి మన దేశంలోకి ప్రవేశించే ముందు హిమాలయ లోయల్లో అత్యంత వేగంగా ప్రవహిస్తుంది. భారీ ఎత్తు నుంచి నీరు దిగొచ్చే ప్రాంతం కావడంతో విద్యుత్ ఉత్పత్తికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఇదే చైనా తనకు అనుకూలంగా మార్చుకొని ఇప్పుడు మెగా డ్యామ్ నిర్మాణానికి తలపెట్టింది. దీనిని చైనా ఏకంగా 15 లక్షల కోట్లతో నిర్మిస్తోంది. బ్రహ్మపుత్ర నదిపైన చైనా అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం ఆనకట్ట నిర్మిస్తుండడం వల్ల భారత్కు పెనుముప్పు పొంచి ఉంది. యుద్ధం, సరిహద్దు వివాదాలు తలెత్తితే చైనాకు ఈ డ్యామ్ను ఇండియాపై ఒక వ్యూహాత్మక ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఎగువన ఉన్న డ్యామ్ గేట్లను మూసివేయడం ద్వారా దిగువన ఉన్న మన దేశానికి నీరు అందకుండా చేయొచ్చు. లేదా ఒక్కసారిగా గేట్లు ఎత్తివేయడం ద్వారా అసోం, అరుణాచల్ ప్రదేశ్ను వరదల్లో ముంచెత్తేలా కూడా చేయొచ్చు. అది మాత్రమే కాదు, ఈ మెగా డ్యామ్ పూర్తయితే చైనా దాదాపు 40 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని తన సొంత అవసరాల కోసం మళ్లించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో భారత ఈశాన్య ప్రాంతాల్లో వ్యవసాయం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. భారత్లో బ్రహ్మపుత్ర నదీ జలాలతోనే అసోం, అరుణాచల్ ప్రదేశ్లో వ్యవసాయం సాగుతుంది. కోట్లాది మందికి తాగునీటికి ఇదే ఆధారం. అందుకే బ్రహ్మపుత్ర ప్రవాహంలో ఏమాత్రం చిన్న మార్పు వచ్చినా కూడా లక్షలాది మంది జీవితంపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ డ్యామ్ నిర్మాణంపై భారత్ ముందు నుంచి తీవ్ర అభ్యంతరాలు చెబుతోంది. కానీ ఎప్పట్లానే చైనా వాటిని పట్టించుకోవడం లేదు. మెగా డ్యామ్ను బీజింగ్ సమర్థించుకుంటోంది. ఈ ప్రాజెక్టు కేవలం రన్ ఆఫ్ ది రివర్ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసమేనని, తాము నీటిని నిల్వ చేయడం లేదని వాదిస్తోంది. పొరుగు దేశాల ప్రయోజనాల్ని దెబ్బతీయబోమని చెబుతోంది. దిగువ ప్రాంతంలో ఉన్న భారత్, బంగ్లాదేశ్కు దీని గురించి ఆందోళన అనవసరమని వెల్లడించింది. నదీ ప్రవాహ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు లబ్ధి చేకూర్చేలా ఆయా దేశాలకు సహకారం కూడా అందిస్తామని పేర్కొంది. డ్యామ్ నిర్మాణం నిర్ణయం చైనా సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. కానీ చైనా ఎప్పుడూ మాట మీద నిలబడే దేశం కాదు. వెన్నుపోటు పొడవడంలో డ్రాగన్ను మించిన దేశం ప్రపంచంలోనే ఉండదు. భారత్తో ఏ చిన్న వివాదం తలెత్తినా వెంటనే తన జల ఖడ్గాన్ని మనపై సంధించడానికి ఏమాత్రం వెనుకాడదా దేశం. మరి ఈ ముప్పును భారత్ ఎలా ఎదుర్కోవాలి? అరుణాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ కౌంటర్ ప్లాన్ ఆచరణలో పెట్టింది మోదీ సర్కార్. సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. చైనా డ్యామ్కు భారత్ కౌంటర్ ప్రాజెక్టు ఇదే. అరుణాచల్లో అప్పర్ సియాంగ్ జిల్లాలో ప్రవహించే సియాంగ్ నదిపై 11,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, వరద నివారణ కోసం ఈ భారీ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు గనక పూర్తయితే
దేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా అవతరిస్తుంది. సుమారు $13 బిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 1.5 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 47 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. చైనా 60,000 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులు చురుకుగా సాగుతుండగా ఎస్యుఎంపీ ఇంకా ప్రాథమిక సాధ్యాసాధ్యాల అధ్యయన దశలోనే ఉంది. చైనా డ్యాం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సిందే. చైనా డ్యాం ముప్పును తిప్పికొట్టడానికి ఈ ప్రాజెక్టు ఒక రక్షణ కవచం లాంటిది. ఈ డ్యాం రిజర్వాయర్లో దాదాపు 9 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. చైనా తన డ్యాం నుండి ఒకేసారి భారీగా నీటిని విడుదల చేస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. ఈ సియాంగ్ డ్యాం ఆ నీటిని తట్టుకొని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు వరదల్లో మునిగిపోకుండా కాపాడుతుంది. చైనా ఒకవేళ నీటిని మళ్లించి భారత్కు వచ్చే ప్రవాహాన్ని తగ్గిస్తే ఈ డ్యాంలో నీటిని ఉపయోగించి దిగువ రాష్ట్రాల అవసరాలను తీర్చవచ్చు. అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి ఏటా వచ్చే బ్రహ్మపుత్ర వరదలను ఇది చాలా వరకు నియంత్రిస్తుంది. ఈ ప్రాంతంలో మౌలిక వసతులు పెరిగి వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారీ డ్యాం వల్ల దాదాపు 27 ఆదివాసీ గ్రామాలు పూర్తిగా మునిగిపోయే ప్రమాదముందని, వేలాది మంది నిరాశ్రయులవుతారని స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం స్థానిక ప్రజలతో, గ్రామాల పెద్దలతో చర్చలు జరుపుతూ ప్రాజెక్టుకు సంబంధించిన ముందస్తు సాధ్యాసాధ్యాల సర్వేలను వేగవంతం చేస్తోంది. ఈ గండాలన్నింటినీ దాటుకుని డ్యాం నిర్మాణం పూర్తయితేనే చైనా జల ఖడ్గాన్ని తిప్పికొట్టగలుగుతాం.